జెట్టి అంటే ఏంటండి? ఫిషింగ్ వాళ్ళ లైఫ్ అయిపోయింది. ఒకసారి రియా 1 సెకండ్ సార్ కెమెరాలో ఒకసారి థ్యాంక్ యూ. వాళ్ళే వచ్చి కొంటారు అనమాట. మనకు జెట్టి ఉంటే, జెట్టి లేకపోతే చిన్నోళ్ళు కొని మళ్ళీ వాళ్ళ పైన జెట్టి ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ 600 crores ప్రాజెక్ట్. పేపర్స్ కావాలి ప్రింట్ మీద రెడీ అయ్యారా కిషోర్? రెడీయా? చేతిలో పట్టుకోండి కనపడుతుంది. జట్టి సినిమాలోని దూరం కరిగిన ఓకే మళ్ళీ చెప్తా. జట్టి సినిమాలోని దూరం కరిగిన అనే పాటని ఇప్పుడే నేను లాంచ్ చేయడం జరిగింది. పాట చాలా అద్భుతంగా ఉంది. మంచి శ్రీమణి గారు రాశారు. అద్భుతమైనటువంటి సాహితీ విలువలు ఉన్న పాట. మ్యూజిక్ కంపోజిషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా స్టాండర్డ్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కనిపిస్తున్నాయి. కొన్ని షార్ట్స్ చూసాను నేను. తర్వాత వేణుమాధవ్ గారికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. డైరెక్టర్కి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో ఇది జట్టి సినిమా. ఇది మత్స్యకారుల యొక్క జీవితాల్లో ఉండే కన్నీటి అలలు, సమస్యల సుడిగుండాలని విశదీకరించే, అంటే వాళ్ళ జీవితాన్ని డిపెక్ట్ చేసే అద్భుతమైనటువంటి కథా వస్తువుని తీసుకొని జట్టి అనే సినిమా నిర్మిస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి ప్లాట్. అది ఇప్పుడే విన్నా నేను. ఈ సినిమా సక్సెస్ కావాలని, సక్సెస్ అవుతుందని ప్రొడ్యూసర్కి పెట్టిన డబ్బుల కంటే ఎక్కువ లాభాలు రావాలని నేను కోరుకుంటున్నాను. కరోనా చాలా తీవ్రంగా ఉంది. అందరూ మాస్కులు ధరించండి, ఇంట్లోనే ఉండండి, స్టే సేఫ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కార్తీక్ కొడకన్ల. జట్టి అనే మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేయడం జరిగింది. అండ్ అన్నిటికన్నా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఇష్టమైన డైరెక్టర్ అన్న వేణు అన్న. మొన్న విరాట పర్వం కూడా రిలీజ్ అయ్యి మంచిగా ట్రైలర్ అంతా కూడా బాగుంది. సో అంటే అన్న మూవీస్ అంటే అన్నీ కొంచెం మెసేజ్ ఓరియంటెడ్, వెరీ ఇన్స్పైరింగ్ అట్లా ఇట్లా ఉంటాయి. సో అంటే మన నేటివిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. సో ఈ జట్టి కూడా కొంచెం అటువంటి కథా వస్తువే. సో అన్న రిలీజ్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. సో ఇది మా సినిమాలో ఫస్ట్ పాట. శ్రీరామ్ గారు పాడడం జరిగింది, శ్రీమణి గారు రాయడం జరిగింది, సుబ్రహ్మణ్యం గారు దీనికి దర్శకత్వం వహించారు, అండ్ వేణుమాధవ్ గారు ప్రొడ్యూసరు వర్ధిని ప్రొడక్షన్స్ నుండి, అండ్ వీరమణి గారు డిఓపి, అండ్ శంకర్రావు గారు మనకు దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పండరాజు శంకర్రావు గారు. అండ్ చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి టీంతో వర్క్ చేసినాము. అండ్ ఇది పాటలు కూడా అన్నీ మంచిగా వచ్చినాయి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రొడ్యూసర్స్ గారు, డైరెక్ట్ మన సింగర్స్ దగ్గర కానీ, లిరిక్ రైటర్స్ దగ్గర కానీ. అండ్ చాలా ఆల్బమ్ కూడా తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజ్లో చేసినాం. మంచిగా వచ్చినాయి పాటలన్నీ కూడా. సో ఇప్పటివరకు అయితే చాలా కష్టపడి అన్నీ చేసినాము. సో ఇంకా రిలీజ్ చేస్తున్నాం పాటలని లహరి ద్వారా. సో మీరందరూ విని కొంచెం ఎంకరేజ్ చేసి ఇంకా నెక్స్ట్ ఇటువంటి మా ప్రయత్నాలని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఒక మంచి ఆల్బమ్ అయితే మీరు వినబోతున్నారు. అండ్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి ఇందులో. అన్నీ అంటే లైక్ ఒక ఫోక్ టచ్ ఉంది, ఒక మెలోడీ ఉంది, ఒక ఐటమ్ సాంగ్ ఉంది, అండ్ ఒక మంచి ప్యాథోస్ వర్షన్స్ ఉన్నాయి. సో అన్ని రకాల సాంగ్స్ ఉన్నాయి ఇందులో. సో వినండి అండ్ ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ కరోనా టైంలో అందరూ జాగ్రత్తగా ఉండండి. సోషల్ డిస్టెన్స్ పాటించి, మాస్కులు తొడుక్కొని, శానిటైజేషన్ వాడి జాగ్రత్తగా ఉండండి. అండ్ అట్లీస్ట్ ఈ టైంలో కొంచెం రిలీఫ్ ఉంటుందని చెప్పి మేము ఈ లవ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. వేరే ఉద్దేశం ఏం కాదు. హోప్ ఎవ్రీవన్ విల్ అండర్స్టాండ్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్స్ టు మై హోల్ టీమ్ ఆఫ్ జట్టి. అండ్ ఎడిటర్ సీన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు యాక్చువల్లీ. అండ్ బాగా వచ్చిందండి. ఇది వాల్సన్ ట్రెండ్స్ వాళ్ళు ఎడిట్ చేయడం జరిగింది. ఇది లిరికల్ ఇవన్నీ కూడా కంపోజిషన్స్ అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. టీ తీసుకుంటారా? జాగ్రత్తగా తీసుకుంటా. ఇక్కడే పెడతారా? ఇక్కడ ఇంట్లోనే. ఇల్లు ఇక్కడ ఆఫీసే కానీ ప్రస్తుతం లాక్డౌన్ కదా సార్ అన్న, అందుకే ఇక్కడే ఉంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇల్లు లాక్డౌన్ కాబట్టి ఇక్కడే కొంచెం కిచెన్ సెటప్ చేసేసుకున్నా. డాడీ కేశవపూర్ లో ఉంటారు.